ప్రజెంట్ డేస్లో అనుమానం అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. యాక్చువల్గా ప్రాబ్లం అనేదానికన్నా ఒక పెద్ద భూతం అనడమే కరెక్ట్. ఎందుకంటే కలిసే ఉంటాం, కలిసే తిరుగుతాం, కానీ నా మీద నీకు అనుమానం ఉంటుంది, నీ మీద నాకు అనుమానం, భార్యకి భర్త మీద అనుమానం, భర్తకి భార్య మీద అనుమానం, అంతేకాదు పేరెంట్స్కి పిల్లల మీద అనుమానం, పిల్లలకి పేరెంట్స్ మీద అనుమానం. అలా చూసుకుంటూ పోతే రిలేషన్షిప్లో అనుమానం, ఫ్రెండ్షిప్లో అనుమానం, ప్రతి దాంట్లో అనుమానం. ఇలా అనుమానిస్తూ దాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ అదే నిజమని ఫిక్స్ అయిపోయి దానివల్ల హ్యాపీగా ఉన్న రిలేషన్స్ని వాళ్ళ చేతులారా వాళ్ళే నాశనం చేసుకొని వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటారు. లిటరల్గా చెప్పాలంటే జీవితం శంక నాగిపోయి టోటల్గా రోడ్డు మీద పడిపోయినప్పుడు అప్పుడు రియలైజ్ అవుతారు. అనవసరంగా జరిగిందని ఊహించుకొని మన మనసులో అలా దానికోసం ఆలోచించి అదే నిజమని ఫిక్స్ అయిపోయి హ్యాపీగా ఉన్న రిలేషన్షిప్ని వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులతో వాళ్ళే నాశనం చేసుకుంటారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మహాభారతంలో ఒక చక్కటి సన్నివేశం, చాలా మంచి స్టోరీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కురుక్షేత్రానికి 2 రోజుల ముందు శ్రీకృష్ణుడు ఇలా ఆలోచిస్తుంటాడు. కౌరవుల సైన్యం చూస్తే 24 లక్షల మంది, పాండవులు కేవలం 15 లక్షల మందే ఉన్నారు. వీళ్ళు యుద్ధంలో గెలవగలరా? కౌరవుల పక్క దుర్యోధనుడు, భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ లాంటి మహాయోధులు ఉంటారు. వాళ్ళందరినీ ఎదిరించి యుద్ధంలో గెలవడం అనేది అసాధ్యం. దానికి తోడు మరణమే లేని వరము ఉన్నటువంటి అశ్వత్థామ కౌరవ సైన్యానికి సైన్యాధిపతిగా వ్యవహరిస్తే యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాండవులు కౌరవుల మీద యుద్ధం గెలవడం అసంభవం అనేసి ఆలోచిస్తుంటాడు శ్రీకృష్ణుడు. ఏం చేయాలి అనేసి. ఇలా కాదు, ఇదే కనుక జరిగితే కౌరవులు ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తారు, ఏదో ఒక మెలికి పెట్టి కౌరవుల ప్రణాళికని దెబ్బతీయాలని కృష్ణుడు ఒక ప్లాన్ వేసుకుంటాడు. ప్లాన్ ప్రకారం కృష్ణుడు హస్తినాపురం బయలుదేరుతాడు. హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు కురువంశ పెద్దల్ని కలిసి అందరితో మాట్లాడి కౌరవులను కూడా కలిసి మాట్లాడతాడు. సో అందరికి అలా మాట్లాడుకుంటూ ఎందుకంటే కృష్ణుడే అటు కౌరవులకు కానీ ఇటు పాండవులకు కానీ మధ్యవర్తి కృష్ణుడే. అందులోనూ ఇరు వర్గాలకి, అటు పాండవులకి ఇటు కౌరవులకి వరుసకి బాగా అవుతాడు. గౌరవ మర్యాదలు ఎటువంటి లోటుపాట్లు ఉండవన్నమాట. సో అలాగే దుర్యోధను కలిసి శ్రీకృష్ణుడు మాట్లాడి సరే నేను వెళ్తాననేసి వెళ్ళిపోతూ అశ్వత్థామని చాటుగా రమ్మని సైకి చేసి పిలుస్తాడు. ఇదంతా దుర్యోధనుడు గమనిస్తుంటాడు. అసలు ఈ టైంలో శ్రీకృష్ణుడు ఇక్కడ రావడం ఏంటి? సరే వచ్చినట్టు ఉండకుండా వెళ్ళిపోతూ అశ్వత్థామని ఎందుకు చాటుగా సైడ్కి తీసుకెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? శ్రీకృష్ణుడు ఏదో చేయబోతున్నాడేమో అనేసి దుర్యోధనుడికి డౌట్ల మీద డౌట్లు పెరిగిపోతుంటాయి. ఇదంతా శ్రీకృష్ణుడు గమనిస్తున్నాడు. యాక్చువల్గా శ్రీకృష్ణుడు ప్లాన్ అదే, అశ్వత్థామని చాటుగా తీసుకెళ్ళి మాట్లాడడాన్ని దుర్యోధనుడు చూడాలి. సో ఇక ప్లాన్ ప్రకారం వర్కౌట్ అవుతుంది కాబట్టి అశ్వత్థామని సైడ్కి పిలుస్తాడు. సరే కృష్ణుడు ఎందుకు పిలిచాడని అశ్వత్థామ వెళ్తాడు. అశ్వత్థామ రాగానే శ్రీకృష్ణుడు ఏంటి అశ్వత్థామ మరి ఏంటి సంగతి, 2 రోజుల్లో మరి యుద్ధం స్టార్ట్ అవుతుంది కదా, అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారా? అసలుకే నువ్వు సైన్యానికి అధ్యక్షుడివి, అన్నీ మరి నీ ఆధీనంలోనే జరుగుతున్నాయి, అన్నీ నువ్వే చక్కగా చూసుకోవాలని మాట్లాడుతూ కావాల్సి శ్రీకృష్ణుడు తన చేతికున్న ఉంగరాన్ని కరెక్ట్గా పాదాల దగ్గర పడేటట్టు పడేస్తాడనమాట. సో అశ్వత్థామ వెంటనే అయ్యో ఉంగరం పడిపోయింది అనేసి అని కిందకు వంగుతాడు. కిందకు వంగిన వెంటనే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఆకాశం వైపు చూపించి ఏదో మాట్లాడతాడు. శ్రీకృష్ణుడు ఆకాశం వైపు చూపించి మాట్లాడుతున్నాడు అనేసి ఆకాశం వైపు చూస్తాడు. సర్లే అనేసి అని ఇదిగో శ్రీకృష్ణ నీ ఉంగరం పడిపోయిందని కృష్ణుడి చేతిలో పెట్టేస్తాడు. ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు డౌట్ల మీద డౌట్లు పెరిగిపోయి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటిది, అశ్వత్థామ ఇంత పని చేశాడు, నేను కౌరవుల వైపు ఉన్న పాండవుల విజయం కోసమే సహాయపడతాననేసి నింగి నేల సాక్షిగా శ్రీకృష్ణుడికి మాట ఇచ్చేశాడు. వీడిని కనుక యుద్ధంలో సైన్యాధిపతిగా నియమిస్తే ఖచ్చితంగా యుద్ధంలో ఓడిపోతాం, ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్వత్థామని అయితే కనుక కౌరవ సైన్యానికి సేనాధిపతిగా నియమించకూడదనేసి తన అనుమానము నిజమని ఫిక్స్ అయిపోయి అలాగే చేస్తాడు. ఫైనల్గా యుద్ధంలో అంటే కురుక్షేత్రంలో అశ్వత్థామకు బదులు భీష్మ పితామహుడిని సైన్యానికి అధిపతిగా నియమిస్తాడు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత కురుక్షేత్రం స్టార్ట్ అవుద్ది. కురుక్షేత్రంలో మొత్తం కురుక్షేత్రం 18 రోజులు జరుగుద్ది. ఆ కురుక్షేత్రంలో పాండవులు విజయం సాధిస్తే కౌరవులు ఓడిపోతారు, ఆ విషయం మనకు తెలిసిందే. అయితే కురుక్షేత్రం ముగిసే ముందు ఒక రోజు ముందు అంటే 17వ రోజు
దుర్యోధనుడికి భీముడికి మధ్య పెద్ద యుద్ధం అవుద్ది. ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుడిని ఓడించేసి కింద పడేస్తాడు. ఓడిపోయి కింద పడిపోయి ఉన్న దుర్యోధనుడి దగ్గరికి అశ్వత్థామ వచ్చి ఇలా అడుగుతాడు, దుర్యోధన, నేను మరణమే లేని వరం నాకు ఉందని తెలుసు కదా, అలాంటి నన్నే గనక మన సైన్యానికి అధిపతిగా నియమించుంటే ఈరోజు యుద్ధంలో మనమే గెలిచేవాళ్ళం కదా, ఇది తెలుసు కూడా నువ్వు నన్ను ఎందుకు నియమించలేదని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు, మరి నువ్వు ఆ రోజు శ్రీకృష్ణుడికి నేను కౌరవుల వైపు ఉన్న పాండవుల విజయం కోసమే నేను సహాయపడతానని మాట ఇచ్చావు కదా, అలాంటి నిన్ను ఎలా మన సైన్యానికి అధిపతిగా నియమిస్తాను అనుకున్నావు అని అంటాడు. నేను శ్రీకృష్ణుడికి మాట ఇవ్వడం ఏంటి, అలాగని నేను మాట ఇచ్చినట్టు నీకు ఎవరైనా చెప్పారా, నువ్వు ఇలా చెప్తున్నా నాకంత షాకింగ్గా ఉంది, నేను ఎందుకు అసలు పాండవుల విజయానికి సహాయపడతాను శ్రీకృష్ణుడు మాట ఇస్తాను, ఓహో ఆ రోజు జరిగిందని నువ్వు దృష్టిలో పెట్టుకొని అనుమానించి అది నిజం అనుకున్నావా, యాక్చువల్గా ఆ రోజు శ్రీకృష్ణుడు ఉంగరం పడిపోతే నేను కిందకు వంగి శ్రీకృష్ణుడికి ఆ ఉంగరం ఇచ్చాను అంతేని, దాన్ని పట్టుకొని నువ్వు అనుమానించి అదే నిజమని ఫిక్స్ అయిపోయి నన్ను యుద్ధానికి సైన్యాధిపతిగా నియమించలేదు. నీ అనుమానం వల్ల ఈరోజు కురుక్షేత్రంలో నువ్వు ఓటమి పాలై ఇలా నేల మీద పడి ఉన్నావు, నీ అనుమానం వల్ల ఇది పరిస్థితి, ఇంత దుస్థితికి నువ్వు దిగజారిపోయావు. ఆ రోజే నువ్వు నాకు అడుగుంటే ఏడైంది అశ్వత్థామ, అసలు ఎందుకు కృష్ణుడు వచ్చి ఏం మాట్లాడాను, నువ్వు నాకు ఆ రోజు అడుగుంటే నేను ఆ రోజే చెప్పుండేవాడిని. అలా చెప్పకపోవడం, నువ్వు నాకు అలా అడగకపోవడం వల్ల, నీ అనుమానం నువ్వు నిజం అనుకోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద కౌరవ వంశం నాశనం అయిపోయింది. కేవలం నీ అనుమానం అనే భూతం వల్లనే నాశనం చేసుకున్నావు. ఇంత విఫలమవడానికి కారణం నువ్వేని, నీ చేతులారా నువ్వే నీ సైన్యాన్ని, నీ కుటుంబాన్ని, నీ రాజ్యాన్ని నాశనం చేసుకున్నావు అని అంటాడు. నిజమే కదా, ఇప్పుడు చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి, చేతులకు మంట తప్ప. ఆ రోజే దుర్యోధనుడు అశ్వత్థామకి ఏం జరిగిందని అడుగుంటే ఆ రోజు అశ్వత్థామ జరిగింది చెప్పుండేవాడు. సో దాని ప్రణాళిక ప్రకారం, కౌరవుల ప్రణాళిక ప్రకారం యుద్ధం చేసేవారు, యుద్ధంలో గెలుచుండేవాళ్ళేమో, బ్రదర్స్ అందరూ కలిసి హ్యాపీగా పార్టీ చేసుకునేవాళ్ళు. అనవసరంగా అనుమానం పడడం వల్ల రాజ్యంతో పాటు బ్రదర్స్తో పాటు అందరినీ సర్వం కోల్పోయాడు. ఇందులో నీతి ఏమిటంటే, మన లైఫ్లో చూసుకున్న చాలామంది చాలా వరకు లేనిపోని దాన్ని అనుమానించి అదే నిజమని ఫిక్స్ అయిపోయి హ్యాపీగా కంటిన్యూ అవుతున్న వాళ్ళ రిలేషన్స్ని చెడగొట్టుకుంటారు, వాళ్ళ చేతులారా వాళ్ళే నాశనం చేసుకుంటారు. సో దయచేసి అలా లేనిపోని వాటికి అనుమానపడి మంచిగా హ్యాపీగా ఉన్న రిలేషన్స్లో విభేదాలు తెచ్చుకొని లైఫ్ని నాశనం చేసుకోవద్దు. ఓకే, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియోకి మీరు చాలా సపోర్ట్ చేశారు, దానికి చాలా థ్యాంక్స్. ఇలానే మీ సపోర్ట్ నాకు ప్రతి వీడియోకి ఉండాలనేసి మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.